సండే రోజు నా కొడుకుని బయటికి తీసుకెళ్దామని చెప్పేసి తీసుకెళ్తుంటే పెద్దమ్మ దగ్గరికి వెళ్దామని అన్నాడు. సరే అని చెప్పేసి అయితే ఇంకా నేను నా కొడుకు కలిసి బండి మీద మంచాల పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోయినాము. వెళ్ళగానే వాళ్ళ అన్న కోసం వాడు ఎంత ఎగ్జైట్ అవుతున్నాడంటే అన్నతో ఆడుకుంటా అక్కతో ఆడుకుంటా అని చెప్పేసి ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇంకా పైకి వెళ్తూ ఉంటే కూడా నేను సైలెంట్గా ఉంటామ్మా, నువ్వు చెప్పకు నేను వచ్చినట్టు అని చెప్పి నాకు వాడు భాషలో చెప్తుండు. ఇంకా వెళ్ళరా డోర్ కొట్టరా అంటే లేదు నేను ఈ కబోర్డ్ వెనకాల ఉంటా, పెద్దమ్మకి నేను రాలే అని చెప్పు అంట. ఇంకెళ్ళి వాడు డోర్ వెనక కబోర్డ్ వెనక ఉండగానే మా అక్క వచ్చి నిజంగా రాలేదా అనుకుంటే వాడిలాగానే యాక్ట్ చేసి ఇంకా ముద్దులు గిద్దులు అన్నీ ఇచ్చేసి వాడిని ఎత్తుకొని లోపల తీసుకెళ్ళింది. ఇక నేను వచ్చినా అంటే మా బావ అయితే ఎప్పుడెప్పుడు ఛాయ్ పెడతానా అని చెప్పి చూస్తాడు. ఎందుకంటే మా అక్క ఛాయ్ అలౌ చెయ్యదు ఇంట్లో, నేను వస్తేనే పెట్టుకొని ఇస్తుంది. సో అట్లా అని చెప్పి మా బావ కోసం ఛాయ్ నా కోసం ఛాయ్ పెట్టి తాగేసినాము. ఇక సడన్గా చూస్తే అయితే వర్షం స్టార్ట్ అయింది. స్టార్ట్ కాగానే వీళ్ళు ముగ్గురు వర్షంలో తడుద్దామని చెప్పేసి వెనక ముందు అవుతుంటే మా అక్క ఫోన్లే తడని అని అన్నది. నాకేమో సర్ది జ్వరం వస్తుందని చెప్పేసి భయము. ఇంకా అక్క అన్నది రాత్రికి మెడిసిన్స్ వేసి పడుకోబెట్టచ్చు ఆడుకొని వాళ్ళు ఫ్రీగా అని చెప్పేసి అంటే ఇంక వదిలేసినామో లేదో అసలు మొత్తం అది స్విమ్మింగ్ పూల్ అంట ఏదేదో. ఆల్రెడీ వీళ్ళిద్దరు నార్మల్గా ఆడుకుంటేనే రచ్చ ఉంటుంది. ఇంకా ఆ రోజు వర్షంలో అయితే ఫుల్ గోల వేసేసిండ్రు. ఇదేమో కొత్త సైకిల్ పట్టుకొని ఫుల్ ఆ వర్షంలో సైకిల్తో ఆడుతుంది. ఇంకా స్నానాలు అన్నీ చేసేసి లోపలికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోగానే మా అక్క వాళ్ళ కోసం పాప్కార్న్ చేసి పెట్టింది, తింటున్నారు మంచిగా. అండ్ ఇంకా ఇంటికి వెళ్దామనేసరికి వీళ్ళందరూ ఫ్యామిలీతో పాటు నా కొడుకుని కూడా జాతరకి అయితే తీసుకెళ్ళారు అక్క వాళ్ళు. నాకే రివర్స్లో బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయినారు.